23 తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ రెండో భాగం పార్ట్ 2. అయితే ఇందులో సినిమా మొదటి భాగంలో చెప్పుకున్నాం. 2 గంటల 15 నిమిషాల ఈ యూఎస్ సినిమా 16 మే 2025 విడుదలైంది. 23 అని టైటిల్ తగ్గట్టుగా కథలో 23 మందిని వీళ్ళు చంపుతారు. అంటే ఇలా దొంపిడి. ఇంతకుముందు ఆ భాగంలో ఎండ్లో చెప్పాను మీకు. ప్రియురాలు కడుపుతో అవుతే తను లైఫ్లో సెటిల్ కావడానికి కోసం ఒక తప్పు పని చేద్దాం, ఒక బ్యాంకు దోపిడీ చేసి అన్నల మీద తోసేద్దాం అనేటువంటి ఒక దురాలోచనతో తన ఫ్రెండ్ అయినటువంటి ఒక దొంగ సాక్ష్యాలు చెప్పేటువంటి ఒక వ్యక్తి సాయంతో ఇద్దరు కలిసి కిరసనాయిల్ తీసుకొని మొత్తం పెట్రోల్లో కిరసనాయిల్ మొత్తానికి 2 తీసుకొని ఆ మొత్తం బస్సులో అంతా చల్లుతారు. చల్లిన తర్వాత వీళ్ళ చేతులు వణకడం చూసి వీళ్ళు దొంగలు వీళ్ళు నక్సలైట్లు కాదు, నక్సలైట్లు అయితే వణకరు, వీళ్ళు వణుకుతున్నారంటే కండక్టర్ దగ్గర వచ్చి డబ్బు తీసుకుంటుంటే బక్క పల్చగా ఉన్నటువంటి హీరోని పట్టుకుంటాడు ఒక అతను, హీరో ఫ్రెండ్ని. అప్పుడు హీరో ఏం చేస్తాడు, వాళ్ళని భయపెట్టడానికి అగ్గిపుల్ల గీస్తాడు. పడిపోయే వరకు బస్సు కాలిపోతుంది. తమాషా ఏంటంటే బస్సులోకి వెళ్ళి ఎవరు దిగే ప్రయత్నం చేయరు. యాక్చువల్లీ బయట నుంచి తలుపు పెట్టుంటే ఇంకా రీజనబుల్ కరెక్ట్గా ఉంటుంది. అక్కడ ఏం జరిగిందో తెలియదు మనకి. ఇక్కడ మాత్రం తలుపు తీసే ఉంటుంది, బయటకు వచ్చే వీలున్నా కానీ మొత్తం ఉన్న వాళ్ళందరూ 23 మంది కాలిపోయారు. అక్కడ 40 నిమిషాల సినిమా తర్వాత అక్కడ 23 అని చెప్పి వేసి 23 అని తెలుగులో రాసి అక్కడ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై రాజార్ అని వేయడము ఇక అతని యొక్క టేస్ట్ని చూపిస్తుంది. ఇందులో నా మిత్రుడు ఒక ఆయన ఈ మధ్య స్వర్గస్థుడైనటువంటి హిప్నాటిస్ట్ శ్రీకాంత్, నన్ను అన్న అని పిలిచేవాడు. ఆయన జడ్జిగా వేశాడు. మరణశిక్ష విధిస్తాడు వీళ్ళు ఒప్పుకుంటే. మేమే చేశాము ఇదే అంటే వీళ్ళు కావాల్సుకొని మనుషులు చావాలని అనుకోరు, కానీ జరిగిపోతుంది. వాళ్ళ కుటుంబీకులు వీళ్ళని తిట్టడము, శాపనార్థాలు పెట్టడము. అందులో ఒక అమ్మాయి వస్తుంది, మా ఎగ్జామ్కి మా నాన్న పంపిస్తామనుకుంటే నీ మీద కోపం ఉంది అంటుంది. సో అట్లా వాళ్ళందరూ తిట్టిపోతుంటే వీళ్ళు మనసులో ఆవేదన ఏర్పడి తప్పుకు పాయచిత్తం లాగా బాధపడుతూ రూమ్లోనే ఉండిపోతారు వాళ్ళు. అక్కడ మళ్ళీ మాఫియా చూపిస్తారు. అక్కడ గూండాయిజము లోపల ఎలా ఉంటుంది ఆ పరిస్థితి ఉంటే దీన్ని మార్పు చేయడం కోసము ఎస్పీ ఒక అతను వచ్చి ప్రక్షాళన చేయాలని ప్రయత్నం చేస్తాడు. ఇతను రైటింగ్ టాలెంట్ గమనించి అంతకుముందు ఈ కులాలను బట్టి ల్యాబొరేటరీ అంటే దొడ్లు కలిగిస్తుంటే తాగుబోతు రమేష్ డిగ్నిఫైడ్ క్యారెక్టర్ వేశాడు ఇందులో. ఆయన వీళ్ళకు హెల్ప్ చేసినందుకు అతనితో కూడా దొడ్లు కడిగిస్తాడు వీళ్ళను, అక్కడ జైల్లో ఉన్నటువంటి ఇంకో వీళ్ళను. సో మొత్తానికి ఏంటంటే ఈ నేరస్తుల కోణంలో పాజిటివ్గా నేరస్తుని హీరో చేసి చూపించినా కూడా అదో సాహసమే. దుర్యోధనుని ఎన్టీఆర్ ఎలా చూపిస్తారో ఇందులో యాక్చువల్ 23 మందిని కాల్చిన కసాయి దుర్మార్గుడు హీరో అన్నట్టు చూపించాడు రాజ్. అది సాహసం. సో మనకు ఆ పాత్ర మీద జాలి కలుగుతూ ఉంటుంది మనకి. అంటే అది భయంకరమైన ఫీలింగ్ అనమాట. అంటే ఒక 23 మందిని చంపినోని చంపేయాలనిపించాలి మనకి, కానీ అలా అనిపించదు. అతనికి ఒక హీరోయిన్, అలా లవ్ ట్రాక్, అది కడిపోయింది, దాన్ని ఉంచుకున్నాను అన్నప్పుడల్లా గల్లలు పడతాడు. ఆఖరి ఫ్రెండ్ కూడా ఉంచుకున్న దానికోసం చేసేవారంటే వాడిని కొడతాడు, జైల్లో వాడిని కొడతాడు. అరే ఈ పోలికలు ఎవరు వచ్చి ఉంటాయంటే వీళ్ళు ఫ్రెండ్ వచ్చి ఉంటాయి, వీని వచ్చి ఉంటాయి అంటే ఇంకో ఊరోడు ఇంకోని అని వచ్చి ఉంటాయి అంటే వెకిలికి అన్నప్పుడు కొడతాడు, నీళ్ళలో పడేస్తాడు, తోముతారు, అతన్ని ప్లేట్ తోడు కొడతాడు. ఇలా అన్నీ జరుగుతాయి. అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కు ఈ అమ్మాయి ఏమో ఆ కన్న తర్వాత ఆ పాప ఆడపిల్ల ఒక లాయర్ పాపం ఎవరు ఈ కేసుని ప్రాసిక్యూట్ చేయము, మేము బార్ అసోసియేషన్ తీర్మానించింది వీళ్ళకి అసలు కేసే చేయొద్దు ఈ దుర్మార్గులకు అని నిర్ణయించుకునే సమయంలో ఒక దేవుడు లాంటి ఒక మనిషి హెల్ప్ చేస్తాడు వాళ్ళకి. హెల్ప్ చేసిన తర్వాత అతని భార్యని ఉంపుడుగా అనుకున్న వ్యక్తిని, అంటే ఇతను కాబోయే భార్యని అతని వర్షన్లో ఉన్నటువంటి అమ్మాయిని తన్మయిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని చదివిస్తారు ఆ దంపతులు. ఇంతలో ఆయనకు పక్షవాతం వస్తుంది, ఈమె నర్స్ అవుతుంది, 10th పాస్ 2nd క్లాస్లో. సో వాళ్ళు చదివించే వాళ్ళు ఆ తర్వాత పాపను వాళ్ళు వేరే వాళ్ళ మంది గవర్నమెంట్ ఉద్యోగులకు దత్తత ఇస్తే చివరి కోరిక అమ్మాయిని చూడాలనుకుంటే ఎస్పీ ఎలా అరేంజ్ చేస్తాడంటే వాళ్ళకు సర్వ్ చేసే విధంగా చేసి ఆ పాప మాట్లాడుతుంటే ఇలా చేయి అలా తాకే సన్నివేశం చాలా అద్భుతంగా ఉంటుంది. సన్నివేశం చాలా బాగా తీశాడు, డైరెక్షన్ చాలా బాగుంది రాజ్ది. సో బాగా కష్టపడ్డాడు. జైల్లో లాస్ట్కు చివరి కోరిక ఏంటి అంటే అన్నం పెడతారు, అన్నీ పెడతారు, నిద్రపోవా అంటే ఇంకా అంత ఇప్పటిదాకా కళ్ళు మూసుకొనే ఉన్నాను, రేపు శాశ్వత నిద్రలోకి పోతున్నాను, ఇంకా ఇప్పుడు ఎందుకు నిద్రపోవాలి సార్ అని చెప్పి నీ కళ్ళలోకి చూడాలనుకుంటున్నాను సార్ అంటే తీసేసి మీ దయా గుణం నేను చూడాలనుకుంటున్నాను అంటాడు. అయితే ఝాన్సీ ఆమె కూడా కొంచెం లావెక్కింది, అయినా క్యారెక్టర్ ప్రకారంగా ఎస్పీకి గురువు. ఆమె వచ్చి ఇక్కడ సైకలాజికల్ క్లాసెస్ చెప్తుంటే మళ్ళీ ఆ విలన్ జైల్లో ఉన్న విలన్ ఇబ్బంది పెట్టబోతే అతను కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తే నీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు అంటే తల్లి, చెల్లి, తమ్ముడు అంటే వాళ్ళని చంపే అంటే అట్లా అందరికీ ఇష్టమైన వ్యక్తులే మీరు చంపి ఉంటారు అన్న టైప్లో ఉంటే పరివర్తన చెందినటువంటి ఇతను హీరో కథ రాసుకుంటే ఆ కథను 5 ఏళ్ళ తర్వాత రాసుకున్నటువంటి 5 ఏళ్ళు రాసుకున్న కథను కూడా కాల్ చేస్తాడు వాడు. నేను ఇలాగే కాల్ చేశాను కదా మనుషుల్ని అని రియలైజ్ అవుతాడు ఇతను. మళ్ళీ 7 ఏళ్ళు కష్టపడి రాస్తే ఇప్పటికీ పబ్లిష్ కాలేదని చెప్పి చివరిలో చూపించి
చుండూరులో చేసినటువంటి హంతకులకేమో హైకోర్టులో విడుదల అయితే, జూబ్లీ హిల్స్లో చేసినటువంటి వానికి ఏమో సత్ప్రవర్తన హోమ్ మినిస్టర్ నుంచి ఫోన్ వచ్చి బయటకు వచ్చేస్తే, ఈ పేదవాళ్ళు చేసిన దానికి ఏం లేదు అని అంటే లాస్ట్కి రాష్ట్రపతి క్షమాభిక్ష కూడా క్యాన్సిల్ అయితే మళ్ళీ చీఫ్ జస్టిస్ నుంచి ట్రై చేసి రెండోసారి సక్సెస్ అయ్యి చివరి నిమిషాల్లో అభిలాష సినిమా క్లైమాక్స్ లాగా మనకి చివరి నిమిషాల్లో ఆ ఉరి తాడు నుంచి బయటకు వస్తే 32 సంవత్సరాల శిక్ష అనుభవించాడు అతను. అంటే యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించిన తర్వాత నీ యొక్క గాలి వస్తే పీల్చుకుంటున్నాను క్రీడలు కంటాడు. ఈ ముద్దులంటే ముఖం ఇష్టం, నాకు చెంపలు ఇష్టం, బుగ్గలు ఇష్టం అంటూ ఒక చిన్న రొమాన్స్ ఇచ్చాడు వాళ్ళ మధ్య. నువ్వు ఇలా చేతులు తగిలితే వచ్చేటువంటి ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నావు. ఇవాళ ఎవడో కొత్తోడు చేరాడు, నువ్వు ఏం సాధించావన్న 32 ఏళ్లలో, ఎందుకు బతుకుతున్నావు నువ్వు అంటే, నా ఈ వారం రోజుల్లో వచ్చే ములాఖాత్లో నువ్వు కలిసే ఇది నాకు హ్యాపీ ఉంటుందని స్పెషల్ ములాఖాత్ ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళకి ఇడ్లీలు తినిపించినప్పుడు ఎంతో ఆనందంగా మన ఝాన్సీ వీళ్ళందరూ వచ్చినప్పుడు, తాగుబోతు రమేష్, హిప్నటిస్ట్ శ్రీకాంత్, తర్వాత ఝాన్సీ, వీళ్ళు ముగ్గురు తప్ప ఇంకెవరు తెలిసిన వాళ్ళు లేరు మనకి ఈ సినిమాలో. సో కొద్ది గొప్ప తడివేలు నాకు తెలుసు, నేను గుర్తుపడతాను తడివేలుని, అతను నాకు పరిచయం, అతను యాక్ట్ చేశాడు. ఇంకెవరు తెలిసిన ఆర్టిస్టులను తీసుకోకుండా అంత కొత్త వాళ్ళతోటి బాగా చేశాడు డైరెక్టర్ రాజు. సో మల్లేశము మెట్రో 8 AM సినిమాలు, మల్లేశం సక్సెస్ఫుల్ సినిమా, మెట్రో AM ఆర్థికంగా సక్సెస్ కాకపోయినా మంచి సినిమా. ఈ మూడో సినిమా ఆ రెండింటి మీద ఖచ్చితంగా కమర్షియల్గా తక్కువ స్థాయి సినిమా అయినా బడ్జెట్ కూడా తక్కువే ఈ సినిమాకి, కానీ చాలా కష్టపడ్డాడని మాత్రం తెలుస్తుంది మనకి. నిర్మాణ క్రమం కూడా ఇప్పుడు హిప్నాటిస్ట్ శ్రీకాంత్ చనిపోయి దాదాపు 6 నెలల పైన అయింది కాబట్టి అంతకు ముందే చేసి ఉంటారు కదా. సో కాబట్టి ఒక 1 year కింద సినిమా అనేది కష్టపడి చేశారు, 1.5 year షూటింగ్ చేసినట్టు అనిపించింది నాకు. కానీ 23 సినిమాలో ప్రయోజనం ఉంది, చివరిలో ఒక మంచి సందేశం ఉంది, చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ తీసుకొని చాలా బాగా చేసేటువంటి ప్రయత్నం చేశాడు డైరెక్టర్ రాజ్, ఆయనకు అభినందనలు. సో ఈ సినిమాకి అంటే ఒక గుండె తడారిపోయేటువంటి పరిస్థితి, లాస్ట్కి వాళ్ళకి శిక్ష తగ్గిన తర్వాత, అంటే 23 మందిని చంపిన వాడిని రక్షిస్తే గ్రేట్ అని కాదు, అక్కడ ఉరి శిక్షను రద్దు చేయాలన్నప్పుడు మీరు ఎవరైనా ఉన్నారా, నా కాలు పోయింది, నా జీవితమే పోయింది, మీరు ఎవరైనా బాధితులా, మీరు ఎందుకు ఉరి శిక్ష అంటే మీరు మళ్ళీ బస్లెస్ కాల్ చేస్తే మీరేం చేస్తారు అని ఆలోచింపజేస్తుంది మనని. అవును కదా, నిజమే కదా అని. 23 జీవితాలే పోలేదు, 23 జీవితాల వెనకాలే ఎన్నో జీవితాలు పోయినాయి అని చెప్పడం కూడా చాలా అర్థవంతంగా బాగా మనకి ఆకట్టుకునే విధంగా ఉంటుంది ఆ క్లైమాక్స్ కానీ సినిమా కానీ. తన్మయి నటన, ఆమె ఫిజిక్ సెక్సీగా చాలా బాగుంటుంది, ఏం చూపించిన అవసరంలా, కానీ ఆ అమ్మాయి అందంగా అంత బాగా ఆకర్షణీయంగా అనిపిస్తుంది మనకి. సో ఆమె తర్వాత ఆ లాయర్గా చేసిన అతను, ఆయన చేసిన భార్య అతను, వాళ్ళందరూ సహజంగా నిజంగా ఉన్నాయేమో క్యారెక్టర్స్. అతను ISP అదే చేసిన అతను ఝాన్సీ గురువు లాగా భావిస్తాడు, గురువు ఆమె శిష్యుడు. అమెరికా కూడా క్యాన్సిల్ అయిందంట కదా మేడం అంటూ తాగుబోతు రమేష్ లాస్ట్కి చెప్పే డైలాగు, మీరు చేసిన మంచి పనులు చెప్పండి, వాళ్ళు చెప్పలేకపోతే పక్కోళ్ళు చెప్పడం, అదంతా కూడా మానవీయ కోణంని ఇందులో చూసి సైకలాజికల్గా వాళ్ళని మంచిగా చేస్తే బాగుంటుంది. ఒక రేపిస్ట్ వదిలిపెడితే ఫోన్ బయటికి కానీ కాలు గట్టి పట్టుకుంటాడు, బయట పోగానే మళ్ళీ రేపు చేస్తాడు, చైల్డ్ రేప్. సో అయ్యో ఈ తప్పు నా వల్ల జరిగిందని SP భార్యతో చెప్పే సన్నివేశం కూడా ఆకట్టుకుంటుంది, మనల్ని ఆలోచింపజేస్తుంది. సినిమా పనికొచ్చే సినిమా ఇది, పనికిరాని ఫాల్తు సినిమాలు చూసే బదులు ఇట్లాంటి ఒక సినిమా 23 లాంటి సినిమా చూడండి. నేను ఇది PVR సెంట్రల్ మాల్లో ఇవాళ మధ్యాహ్నం, ఇవాళ అనగా 17 మే 2025న 5:30 షోకి PVR సెంట్రల్ మాల్లో చూడడం జరిగింది. స్క్రీన్ 4లో చూశాను ఈ సినిమా. సో బాగుంది పిక్చర్, మంచి పిక్చర్ చూసిన ఫీల్ నాకు కలిగింది. సో ఈ సినిమాని మిస్ కాకండి. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5. ఎండ్లో మనకి కిరణ్ బేడి తర్వాత ఆ యొక్క నిజంగా అప్పుడు పోరాడినటువంటి ఆ లాయర్ తర్వాత క్యాన్సర్తో మరణించాడని చెప్పి చూపించారు. అవన్నీ ఫొటోస్ అన్నీ కూడా సేకరించి ఒక అద్భుతమైన సినిమాగా ఈ సినిమాని రూపొందించినటువంటి రాజుకి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. తన్మయి ప్రయత్నిస్తే మాత్రం చాలా మంచి నటిగా ఎదుగుతుంది గ్యారెంటీగా. సన్నగా ఉన్నా కూడా తేజ ఫైట్స్లో కూడా తన యొక్క ఇది చూపించాడు. ఫైట్ అంటే ఫైట్లా ఉండదు, నిజంగా కొట్టుకున్నట్టు ఉంటుంది, అది సహజంగా తీశారు. ఆ ఫైట్ మాస్టర్ కూడా అభినందనలు. సో ఓవరాల్గా పాటలు, మరి ఇంకోటి చెప్పడం మర్చిపోయిన, పాటలు ఎగ్దమ్లా సూపర్ పాటలు ఉన్నాయండి. పాటలు కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా లేడీ వాయిస్లో ఒక పాట లాస్ట్లో అమ్మాయి మీద వస్తుంది, ఎవరు కడుపుతో ఉన్నప్పుడు తన్మయి మీద వచ్చే పాట కూడా అదిరిపోయింది. పాట సాహిత్యం కానీ సంగీతం కానీ అబ్బా అనిపించింది నాకైతే. సో సూపర్. సో 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణు మాధవ్. నమస్తే, జై హింద్.